ఉత్తరప్రదేశ్ సిచ్యువేషన్ కనుక ఒకసారి చూసుకుంటే ఎప్పుడైతే యోగి ఆదిత్యనాథ్ గారు సీఎం అయ్యారు అక్కడ ఉత్తరప్రదేశ్ ఫేట్ మొత్తం కూడా మారిపోయిందనే చెప్పాలి. ఎందుకంటే ఫస్ట్ ఏ స్టేట్లో అయినా సరే కావాల్సింది ఫస్ట్ లా అండ్ ఆర్డర్ కంట్రోల్లో ఉండాలి, దాని తర్వాత డెవలప్మెంట్ జరగాల. ఆ డెవలప్మెంట్ నుంచి వచ్చినటువంటి డబ్బులు ఏవైతే ఉంటాయో వాటి ద్వారా ఉచిత పథకాలు అయితే సంక్షేమం ప్రజలకు అందించాలి. సో మరి వీటిలో చూసుకుంటే మరి ఇప్పుడు ప్రస్తుతం యోగి గారు ఎక్సలెంట్గా చేస్తున్నారనే చెప్పాలి. ఎందుకంటే అక్కడ ఫస్ట్ లా అండ్ ఆర్డర్ చూసుకున్నారు అనుకోండి, లా అండ్ ఆర్డర్ ఇష్యూలో ఎవరైనా సరే అక్కడ తోకజాడించినా ఉగ్రవాదులైనా సరే, లేదు అంటే అక్కడ ఎవరైనా సరే దందాలు చేయాలనుకున్నా సరే వాళ్ళు ఉంటే రెండు చోట్ల ఉన్నారు. ఒకటేంది ఉంటే జైల్లోకి వెళ్ళిపోతున్నారు, లేదంటే ఇంట్లో ఎన్కౌంటర్ అయిపోయి సో చనిపోవడం కానీ, లేదు అంటే ఏదో కాలో చెయ్యో ఏదో ఒకటి ఇరిగిపోయి ఇంట్లో కూర్చుంటా ఉన్నారు. సో మరి లా అండ్ ఆర్డర్ చూసుకుంటే అంత మంచిగా పనిచేస్తుంది అక్కడ. సో దాని తర్వాత డెవలప్మెంట్ ఇష్యూ కనుక ఒకసారి చూస్తే డెవలప్మెంట్లో మీ అందరూ తెలుసు అక్కడ లక్షల కోట్ల పెట్టుబడి వస్తూ ఉన్నాయి. దాంతోపాటు మరి జిఎస్డిపి గ్రోత్లో చూసుకున్నా సరే వాళ్ళు 5th ప్లేస్లో ఉన్నారు ఇండియా మొత్తంలో కూడా. అయితే మరి ఇక్కడ డెవలప్మెంట్ ఇష్యూలో కూడా వాళ్ళు చాలా మంచిగానే ఉన్నారు. సో దాని తర్వాత వచ్చేసరికి ఉచిత పథకాలు అమలు చేయటం. సో మరి ఉచిత పథకాలు వచ్చేసరికి మరి ఫ్రీగా ఇల్లు ఇవ్వటం కానీ, లేదు అంటే ఆ ఇళ్లలో మరి ఫ్రీగా వాటర్ సప్లై కానీ, పైప్ లేసి వాటర్ సప్లై కానీ, సో ప్రతి దాంట్లో కూడా మరి అక్కడ యోగి గారు ఎక్సలెంట్ చేసుకుంటానే ఉన్నారనే చెప్పాలి. సో దాని తర్వాత మ్యాటర్ ఏంది, సంక్షేమం మంచిగానే ఎత్తున్నారు, డెవలప్మెంట్ మంచిగానే చేస్తున్నారు, లా అండ్ ఆర్డర్ కంట్రోల్లో ఉంది, అంతా బాగానే ఉంది. ఇప్పుడు ఇంకొక స్టెప్ ముందుకు అయిపోతున్నారు. అదేంటంటే 2017 వరకు ఇదే ఉత్తరప్రదేశ్లో చూసుకుంటే దాదాపు అక్కడ 80 ఎంపీ సీట్లే ఉన్నాయి. మరి 80 ఎంపీ సీట్లు ఉన్నా సరే 2017 వరకు అక్కడ ఒక్క మెట్రో కూడా లేదు. అయితే ఇప్పుడు దీంట్లో భాగంగానే ఇప్పుడు ఏకంగా 6 సిటీల్లో మెట్రోని విస్తరించబోతున్నారని చెప్పేసి మరి ఇప్పుడు యోగి గారు అయితే దీని గురించి మాట్లాడడం జరిగిందనమాట. సో మరి చూస్తే మరి మొత్తం కూడా యోగి గారు సీఎం అవడం అనేది నిజంగా మరి ఉత్తరప్రదేశ్ చేసుకున్న అదృష్టం అనే చెప్పాలి.